హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా గ్రామమైన కోమటిగుంటలో గ్రామ దేవతలైన మహంకాళ అమ్మవారికి, వెంకమ్మ వారికి జాతర మహోత్సవాలు అయితే జరిగినాయి అనమాట. ఎలా జరిగినాయి ఏంటో ఈ వీడియోలో మీకోసం. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అమ్మవార్లు పక్క పక్కన ఉన్నారు కదండి, మహంకాళ అమ్మవారు, వెంకమ్మ వారు అనమాట. మే 31వ తారీఖు మా అమ్మవార్లకి ఘనంగా జాతర మహోత్సవాలు అయితే జరిగినాయండి. భక్తులందరూ కూడా మొక్కుబడులన్నిటిని అయితే తీర్చుకున్నారన్నమాట. కొంతమంది వేటపోతులు వేసుకుంటారు, కొంతమంది కోళ్ళు మొక్కుకుంటారు. ఇలా ఎవరు మొక్కుకున్న విధంగా వారైతే అమ్మవారికి మొక్కుబడుల్ని చెల్లించుకుంటూ ఉంటారండి. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర ఇలా ఎవరు ఎలా సమర్పించాలనుకుంటే అలా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట. గ్రామానికి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇంచుమించుగా మే నెలలో కానీ జూన్ నెలలో కానీ జరుగుతుంటాయి. అంటే సమ్మర్ లాస్ట్లో అయితే ఈ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మా అమ్మవారి దేవస్థానాన్ని పునర్నిర్మించి 3 సంవత్సరాలు అయిందండి. వార్షికోత్సవాలు కూడా చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారనమాట. జాతర సందర్భంగా చుట్టాలందరితో పాటు గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు అంతా కూడా వచ్చారు. ఈ సంవత్సరం మా జాతర చాలా ఘనంగా అయితే జరిగిందనమాట. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాన్ని లక్షవారం నిర్వహించారన్నమాట. అంటే గురువారం చేసేవారండి. సాయిబాబా భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ జాతరని ఆదివారానికి అయితే మార్చి 2 సంవత్సరాలు అయితే అయిందనమాట. అమ్మవారి జాతర మహోత్సవాలు అమ్మవారిని ఇంచుమించుగా ఒక 15 రోజులు ముందుగా తీసి నడివీధిలో పూరిగొడుసు వేసి అమ్మవారి స్వరూపాలైన గరగల్ని అక్కడ పెట్టి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మా గుడిని అయితే చాలా బాగా అయితే కట్టారనమాట. ప్రతి సంవత్సరము ముందు రోజు గరగల వాళ్ళు ఇంచుమించుగా 2 రోజులు 3 రోజుల ముందు నుంచి అయితే గరగల వాళ్ళు వచ్చి గ్రామోత్సవాన్ని నిర్వహించి గరగల ఊరేగింపు మాత్రమే ఉండేది. ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్గా శక్తి వేషాలు అయితే పెట్టారండి. పెద్దవాళ్ళు ఎప్పుడూ కమిటీ పెట్టి ఇలాగే గరగలతో అయితే చేస్తూ ఉంటారనమాట. ఈ సంవత్సరం జరిగిన కొత్త విషయం ఏంటంటే అండి, ఊళ్ళో కుర్రోళ్ళు ఉంటారు కదండి, కుర్రోళ్ళంతా కలిసి పెద్దవాళ్ళంతా జాతర మహోత్సవాలను ఎలా నిర్వహిస్తారో అలా నిర్వహించండి. కాకపోతే ఈ సంవత్సరం శక్తి వేషాలకి సంబంధించి అమౌంట్ అంతా మేమైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటామని చెప్పి మా కోవడగుంట కుర్రోళ్ళంతా కలిసి శక్తి వేషాలైతే వేయించారండి. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం జాతర స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలిచిందనమాట. ఎందుకంటే ముందు రోజు రాత్రి వాళ్ళు చేసిన అసలు ఎంత బాగా అంటే ప్రతి విన్యాసం కూడా చాలా బాగుందండి. వాళ్ళు చేసిన డ్యాన్స్ కానీ ఫైర్తో చేసిన విన్యాసాలన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఊరంతా అసలు నిద్రపోకుండా ఆ శక్తి వేషాలని చూసారనమాట. ఈ సంవత్సరం అమ్మవారికి గుడంతా లైటింగ్ కానీ పూల డెకరేషన్ కూడా చాలా బాగా జరిగింది. శక్తి విన్యాసాలు మీరు కూడా చూసేయండి.
సంవత్సరం ఊరందరూ కూడా ఈ శక్తి వేషాలు, నైట్ అంతా చేసిన గరగ నృత్యాలని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. నైట్‌తో శక్తి వేషాలన్నీ కూడా అయిపోయినాయనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే జాతర మహోత్సవానికి గరగలో మాత్రమే ఊరేగింపు ఉంటుంది. శక్తి వేషాలు నైట్ అయితే అయిపోయినాయనమాట. ఉదయాన్నే అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళందరూ ఇంకా అమ్మవారి దర్శనానికైతే బారులు తీరారండి. ఉదయం నుంచి అమ్మవారికి చెల్లించవలసిన మొక్కుబడులన్నీ తీసుకొని అందరూ కూడా గుడికైతే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళారండి. ఈ సంవత్సరం అయితే మా రమణ పిన్ని వాళ్ళ ఇంటికి చుట్టాలందరూ చాలా మంది అయితే వచ్చారనమాట. మా మా వారాల మేనత్తులు నలుగురండి. వాళ్ళు నెక్స్ట్ వచ్చి మా ఆడపడుచులు, నెక్స్ట్ మా చెల్లి అంటే మా తోటికోడలనమాట. అందరూ అయితే వచ్చారనమాట. అందుకని చెప్పి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ అందరూ కూర్చుని కాసేపు సరదాగా అయితే కబుర్లు చెప్పేస్తున్నారు. వీళ్ళిళ్ళే కాదు, ఊళ్ళో చాలా మంది ఇంటికి బోలెడు మంది చుట్టాలైతే వచ్చారనమాట. చుట్టాలందరితో అందరి ఇళ్ళైతే చాలా బిజీగా అయిపోయినాయి. వీళ్ళంతా గరగలు వచ్చే టైంకి మా ఇంటికొచ్చారు. గరగల వాళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడ బొక్క జల్లించుకునే వాళ్ళు బొక్క అయితే జల్లించుకుంటారండి. బొక్క జల్లితే ఇంటికి చాలా మంచిదని చెప్పి బొక్క జల్లించుకుంటారనమాట. మా చుట్టాలంతా కూడా ఇంకా వెళ్ళిపోవడానికి బయలుదేరదాకనే వచ్చారనమాట. వచ్చేటప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర నుంచే కదా గుడి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. కరెక్ట్‌గా వీళ్ళు వచ్చేసరికి గరగల వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళాక వెళ్దామని చెప్పి వీళ్ళంతా అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మా అత్తయ్య గారు అయితే బొక్క చెల్లించడం కోసం బొక్క తీసుకొని అయితే రెడీగా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే గరగలతో నృత్యం చేసి జల్లిస్తారు. మా వదిన గారు వాళ్ళు కూడా వచ్చారండి. వైదేహి పిల్లలు అందరూ కలిసి అయితే వచ్చారనమాట. జాతర రోజు ఇంచుమించుగా చుట్టాలతో ఇల్లంతా కూడా చాలా హడావిడిగా అయితే ఉందనమాట. ఇలాంటి జాతర టైమ్స్‌లోనే మొత్తం చుట్టాలందరూ కలుస్తూ ఉంటారు. ఆ హడావిడి అంతా కూడా చాలా బావుంటుంది. ఇదిగోండి గరగల వాళ్ళైతే వచ్చేసారు. వచ్చి నృత్యం చేసేసి బొక్కాజల్లి వెళ్ళిన తర్వాత చుట్టాలందరూ అయితే ఇంక వెళ్ళిపోతామన్నారు. నేనైతే అన్నాను, చాలా మంది ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఒక పిక్ అయితే తీసుకుందామని చెప్పి మొత్తం జనాలందరినీ అయితే లైన్‌లో నిలబెట్టేసానండి. అంటే ఇందాక చెప్పాను కదండీ! మా రమణ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా చాలా మంది చుట్టాలొచ్చారండి. మొత్తం వాళ్ళు, మా వీపురాలు గారు వీళ్ళందరూ కలిసి మేము చూసారా ఎంతమందున్నారో ఒక పెద్ద పిక్ అయితే దిగేసాం. అలా ఒక బిగ్ సెల్ఫీ కూడా దిగేసామనమాట. చుట్టాలందరూ ఉంటే ఆ సందడి భలే ఉంటుంది కదండీ! అయిపోయిన తర్వాత ఒక్కొక్కలిగా అయితే ఎవరికి ఆళ్ళు బయలుదేరిపోయారు. మా ఆడపడుచు వాళ్ళందరూ అయితే ఆటో ఎక్కేసైతే వెళ్ళిపోయారనమాట. మా వారు ఒకవైపు, మా సీనుబావ గారు ఒకవైపు మాట్లాడి ఆటోని ఎక్కిచ్చైతే వచ్చేసారు. అత్తయ్య గారు కూడా వెళ్లారు. తర్వాత మా వదిన గారినిని, మా దీపు వాళ్ళ ఆడపడుచు వైదేహిని వీళ్ళిద్దరిని అయితే ఆటో ఎక్కించడానికి మా అల్లుడు గారు సుగ్రీవ్ గారు, నెక్స్ట్ వచ్చి మా సీనుబావ గారు ఇద్దరు తీసుకెళ్ళి అయితే సీసల్లో ఆటో ఎక్కిచ్చేసారండి. ఇలా మొత్తం చుట్టాలందరూ వెళ్ళిపోయారనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు అమ్మవారికి గరగలు ఊరంతా తిరుగుతున్నాయి కదండీ! ఇలా ఊరంతా తిరిగిన తర్వాత పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి మళ్ళీ లాస్ట్‌లో ఆ జాతరంతా చేస్తారు. చేసిన తర్వాత అక్కడున్న గుడిసె వేశారు కదండీ! పూరి గుడిసెని. ఆ తాటాకులను తీసి కుర్రోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడి దగ్గర దూరంగా మంట వేస్తారనమాట. ఇలా తాటాకులు పట్టుకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎవరు పట్టుకెళ్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి భావిస్తారనమాట. అందుకని చెప్పి అసలు ఇంక పడ్డారో, లెగిసారో కూడా చూసుకోకుండా చాలా స్పీడ్‌గా అయితే ఆకులు పట్టుకొని పరిగెడతారు. చూడండి అసల అది చూపిస్తాననమాట మీకు. పరిగెట్టేటప్పుడు
ఆ కేకలేంటి, ఆ మంచి హడావిడిగా ఉంటుంది. అలాగే గరగలు వెళ్ళేటప్పుడు కింద చీరలు పరిచి గరగల వాళ్ళంతా కూడా వెళ్తూ ఉంటారనమాట. చూడడానికి ఇదంతా కూడా చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చిన తర్వాత దూరంగా ఆ ప్లేస్లో అయితే ఈ తాటాకన్నిటిని వేసి పెద్దగా అయితే మండపడతారండి. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఎవరు తీసుకెళ్తారో వాళ్ళే గెలిచారని అయితే అనుకుంటారనమాట. అలా ఇక్కడ కార్యక్రమం అంతా జరుగుతుంది. గరగల వాళ్ళు అయితే అమ్మవారి దేవస్థానంలోకి వెళ్ళి గరగలను పెట్టేయడంతో జాతర మహోత్సవాలు అయితే ముగుస్తాయన్నమాట. అమ్మవారి గరగలతో పాటు కూడా భక్తులంతా కూడా గుడిలోకి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూ, అప్పుడు అమ్మవారి దేవస్థానం దగ్గర మళ్ళీ గరగవాళ్ళు నృత్యాలు చేసిన తర్వాత జాతర మహోత్సవం అయితే ముగుస్తుందనమాట. అమ్మవారికి పోతురాజు స్వామి వారికి యువతల కుంభం కూడా వేస్తారండి. కుంభం వేసి దీపం పెడతారనమాట.
ఇలా అమ్మవారి జాతర మహోత్సవాలన్నీ పూర్తయ్యేసరికి ఇంచుమించుగా 8:30-9 అలా అయిందండి. తర్వాత రోజు ఉదయమే అమ్మవారి దేవస్థానం దగ్గర అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. జాతరలో వచ్చిన ఆ చీరలన్నిటిని కూడా భక్తుల కోసమైతే వేలంపాటైతే పెట్టారండి. ఇక్కడ మొత్తం చీరలన్నిటిని కూడా వాటి రేటుని బట్టి ఒక పాట చెప్తారు. ఆ పాట చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఎంత కావాలితే అంతగా ఆ చీరలైతే పాడుకుంటారనమాట. రెండు పాతికి చంద్రకళ కరియే చంద్రకళ గారు 225 అమ్మాయి ఎవరది 225 పాడుకోవచ్చేస్తాను 300 శివపహారాకి 300 ఒకటోసారి రెండోసారి మూడోసారి. ఇలా గ్రామంలోని మహిళలంతా కూడా అమ్మవారి చీరలు పాట పాడుకొని చీరలు అయితే తీసుకున్నారండి. ఈ పాట కార్యక్రమం అయితే ఇంచుమించుగా 2 వరకు అయితే జరిగిందనమాట. ఇంకా అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట. అమ్మవారి అన్న సమారాధన కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ గుడి కమిటీ వారైతే విరాళాలు రాసుకుంటూ ఉన్నారనమాట అండి. అలాగా అమ్మవారి అన్న సమారాధన కోసం కూడా భక్తులు చాలామంది అయితే ఐటమ్స్ వేసుకునేవాళ్ళు, నగదు రూపాన ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారండి. మా ఊరైతే అన్నపూర్ణదేవేనండి. ఎందుకంటే ఇంచుమించుగా దేవస్థానాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. మా రామాలయంలో అయితే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకం చేసి దుర్గమ్మవారి దేవస్థానంలో పెడుతుంటారు. కాలువగట్టు దుర్గమ్మవారి దేవస్థానం దగ్గర పెడుతుంటారు. అలాగే ఆంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఇలా ఇంచుమించుగా అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మొత్తం అందరూ కూడా వడ్డింపుల కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారండి. అలా అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా ఊరి ప్రజలే కాకుండా పక్కన గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారండి. ఇలా మా మహంకాళ అమ్మవారి జాతర, వెంకమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వేషాలు వేయించిన మా కుర్రోళ్ళందరి కోసం సూపర్ అని కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.